శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీపీ అధికారులు దాడులు నిర్వహించగా ఏసీబీ వలలో అవినీతి తిమింగలం చిక్కింది. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర పట్టణంలో లంచం తీసుకుంటున్నారనే సమాచారం రావడంతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై రాత్రి 8 గంటల సమయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారానికి చెందిన 8 ఎకరాల 32 సెంట్ల స్థలం రిజిస్ట్రేషన్కి చెంది బేరం కుదుర్చుకోవడానికి అతని వద్ద నుంచి 2,50,000 రూపాయల లంచం తీసుకుంటూ సబ్ రిజిస్ట్రార్ దామోదర్ రెడ్డి, రైటర్ షమీవుల్లా రెడ్ హ్యాండెడ్గా ఏసీబీకి పట్టుబట్టారు. వారిద్దరిని అదుపులోకి తీసుకున్నామని కర్నూలు ఉమ్మడి అనంతపురం జిల్లా డీఎస్పీ వెంకటాద్రి మరియు ఏసీబీ అధికారులు తెలిపారు. 2,50,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఉండగా ఎస్ఆర్ఓ మడకశిర దామోదరం అలియాస్ దామోదర్ రెడ్డి అని ఎస్ఆర్ఓ గారు తీసుకుంటూ ఉండగా హనుమంత్ రెడ్డి దగ్గర కంతపల్లి తీసుకుంటూ ఉండగా మేము పకడ్బందీగా అతన్ని వాళ్ళకి కనుక్కోవడం జరిగింది. అతని ఈ డాక్యుమెంట్ రైటర్ చేతుల్లో కూడా రెడ్ హ్యాండ్గా ఉంటుంది. డబ్బులు వాళ్ళ చేతులు కూడా కెమికల్ టెస్ట్లో పాజిటివ్ జరిగింది. 2 ఎకరాల 32 సెంట్లు అసైన్మెంట్ ల్యాండ్ రిజిస్టర్ చేయడానికి గాను ఎస్ఆర్ఓ దామోదరం అలియాస్ దామోదర్ రెడ్డి అనే అతను డాక్యుమెంట్ రైటర్ షమీవుల్లా అనే అతని ద్వారా తీసుకుంటూ ఉండగా ఈ కంప్లైంట్ షమీవుల్లాకి ఇవ్వడం జరిగింది. షమీవుల్లా అతను ఇవ్వడం జరిగింది. వెంటనే మేము అదుపులోకి తీసుకోవడం జరిగింది. ప్రస్తుతానికి సబ్ రిజిస్టర్ ఆఫీస్లో అన్ని రికార్డులను పరిశీలించి దానికి సంబంధించిన చర్యలు తీసుకోవడానికి మేము పరిశీలించాం. ప్రస్తుతానికి ఆ సబ్ రిజిస్టర్ మరియు షమీవుల్లా డాక్యుమెంట్ రైటర్ ఇద్దరు కూడా మా అదుపులో